హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పువ్వాడి అను లైఫ్ స్టైల్. ఇది మైసూర్ అండి. మైసూర్లో ఏదో పని మీద వెళ్ళామన్నమాట మైసూర్కి. అక్కడ ఆ, క్లాక్ టవర్ ఉండింది. మేము ఉన్న రూము రూమ్ బయట వస్తే ఎదురుగుండా క్లాక్ టవర్ కనబడేది. ఆ క్లాక్ టవర్ దగ్గరికి వెళ్ళి ఫోటో వీడియో తీసుకుందామని వెళ్తే అక్కడ ఏమైందంటే ఆ క్లాక్ టవర్ ఎదురుగుండా మైసూర్ ప్యాలెస్ కనిపించిందండి. సరే అని ఇంకా ఉన్నాం కదా, ప్యాలెస్ దగ్గర కన్నా వెళ్ళి ప్యాలెస్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ వీడియోస్ తీసుకుందామని వెళ్ళామన్నమాట అక్కడికి. వెళ్తుండగా దారిలో చూపిస్తున్నాను, పెద్ద సర్కిల్ అండి అది. ప్యాలెస్ ఎదురుగుండా ఒక సర్కిల్ ఉంటుంది, పెద్ద సర్కిల్. ఒక 8 రోడ్స్ కలుస్తాయేమో అక్కడ. ఎంత ట్రాఫిక్ అంటే అసలు ఆ, మేము ఆ ప్యాలెస్ దగ్గరికి వెళ్తామంటే 4 రోడ్స్ దాటి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళడానికి కుదరలేదు చూడండి, అంత ట్రాఫిక్. ఒకటి మీద ఒకటి, ఒకటి మీద ఒకటి వస్తూనే ఉన్నాయన్నమాట వెహికల్స్. చాలా జాగ్రత్తగా క్రాస్ చేయాలండి. అక్కడ మాత్రం జయచామరాజేంద్ర ఒడెయర్ది స్టాచ్యూ ఉంటుందన్నమాట అక్కడ. ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకో రోడ్ క్రాస్ చేసామన్నమాట. ఎన్ని వెహికల్స్ అంటారు, అన్ని వెహికల్స్. రోడ్ క్రాస్ చేయడానికే ఒక 15 మినిట్స్ తీసుకున్నామండి మేము. చూడండి, ఎదురుగుండా ప్యాలెస్ కనబడుతుంది. అది వచ్చేసి జయరామ బలరామ అనే గేటు ఉన్న పక్క చూపిస్తున్నానండి. అదే మాకు దగ్గరగా ఉండింది. ఆ పక్కన చూపిస్తున్నాను. ప్యాలెస్కి ఎన్నో గేట్లు ఉన్నాయండి, 4 సైడ్స్ ఉన్నాయో అనుకుంటాను నేను. చూడండి, అది జయచామరాజేంద్ర ఒడెయర్ స్టాచ్యూ అండి. అక్కడ క్రాస్ చేయడానికి ఎంతసేపు తీసుకుంటున్నామో చూడండి. అలా జరిగిందనమాట. పెద్ద సర్కిల్ అండి అది. అంటే బెంగళూరుకి పోలిస్తే అంతేమీ ట్రాఫిక్ ఉండదు, కానీ మేము క్రాస్ చేయడానికి అంత కష్టపడ్డామన్నమాట. అది చూపిస్తున్నాను. ప్యాలెస్ దగ్గరికి వెళ్తుంటే ఎన్ని వెహికల్స్ వచ్చాయి. దాంట్లో ఒక్కరైతే ఎవరికో అడ్రస్ చెప్పుకుంటూ మా పక్కన తిప్పేశాడండి. ఆ, చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. చూడండి, ఎదురుగుండా కనిపిస్తున్నది ప్యాలెస్ అండి, మైసూర్ ప్యాలెస్. ఆ, ఇప్పుడు ఇటు పక్కన వదలరంట. అక్కడ చాలామంది మేము ప్యాలెస్ చూడడానికి లోపలికి వెళ్తున్నామేమో అని ఆ గేట్ నుంచి వదులుతారు, ఇటు వదలరు అన్నారు. లేదులేండి, మేము బయటే చూసి వెళ్ళిపోతాము, లోపలికి ఏం వెళ్ళము అని. బయట అక్కడ కూడా పెద్దగా ఉంటుందండి ప్లేసు. ప్యాలెస్ ఎదురుగుండా పెద్దగా ఉంటుంది ప్లేసు. సరే అని ఆ ప్యాలెస్ బయట నుంచి చూద్దాము దగ్గర నుంచి అని. టైం లేదన్నమాట మాకు. లోపలికి టికెట్ ఉంటుంది, టికెట్ తీసుకుని వెళ్ళొచ్చు, లోపల మొత్తం చూపిస్తారనమాట. కానీ మాకు టైం లేదు, అందుకని బయట చూసి అలా వచ్చేసాము. బయట కూడా నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, అక్కడ అంత ప్లేస్లోనే అండి ఒక 10 టెంపుల్స్ ఉన్నాయండి. పేర్లు మర్చిపోయాను, కానీ ఈ 2 గేట్ల మధ్యలో కోటే ఆంజనేయ టెంపుల్ అని ఉంది. ఇటు పక్కన మాదేశ్వర టెంపుల్ ఉంది, అటు పక్కన చాముండేశ్వరి టెంపుల్ ఉంది, వినాయకుడి టెంపుల్ ఉంది. మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వచ్చేసి ఆ, ఈశ్వరుడిదొక్కటి, మళ్ళీ ఎట్లాదో గుర్రము నడిపే ఆయన ఇది ఆంజనేయ స్వామి ఒక్కటి. ఆ పేర్లు మర్చిపోయానండి, లేకపోతే మీకు చెప్పేదాన్ని నేను. అటు పక్కన ఇది చూడండి, ఇదొక్క గేటు, జయరామ గేటు, బలరామ గేటు పక్కన, అంటే మధ్యలో ఆంజనేయ టెంపుల్ ఉంటుంది. అటు జయరామ గేటు, ఇటు బలరామ గేటు ఉంటుందండి. ఇది వచ్చేసి నేను మీకు చూపిస్తున్నది
బలరామ గేట్ అనుకుంటా. ఇది ప్యాలెస్ ముందు ప్లేస్ చూడండి ఎంత పెద్దగా ఉందండి. ఇంకా ప్యాలెస్ లోపలైతే ఇంకా పెద్దగా ఉంది. ప్యాలెస్ కూడా చాలా బాగుందండి చూడ్డానికి. ఎప్పుడన్నా వచ్చినప్పుడు మిస్ కాకుండా చూడండి ప్యాలెస్. లోపలికి వెళ్ళి చూడండి. మళ్ళీ ఆ లోపల రాజులు వాడుతున్న వెండి ఐటమ్స్ అన్నీ పెట్టారండి. దానికో సెపరేట్ టికెట్ ఉంటుంది, 40 రూపీస్ ఏమో ఉందండి. మేము ముందెప్పుడో పోయినప్పుడు 40